జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాల 11వ రోజు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టమధు సత్యమణితో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ దంపతులు కాళేశ్వరాన్ని ఏటీఎంలా మార్చుకున్నారని ఆరోపించారు. పుష్కరాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఆది పుష్కరాలలో ఇక్కడ ప్రభుత్వం నుంచి నిధులు ఖర్చు పెట్టిన దాన్ని మేము ఆర్టీఏ ద్వారా అడిగినాం, ఎంత ఖర్చు పెట్టిరు, దేనికి ఎంత ఖర్చు అయిందని అడిగితే అసలు వాళ్ళు లెక్కలు కనీసం కూడా చూపించకుండా దేవాదాయం శాఖ నుంచి అంటే ఎండోమెంట్ నుంచి ఎంత డబ్బు వెచ్చించారంటే దానిని అసలే మరి చూపించకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, అది చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, డబ్బు ఎంత ఉన్నదని అడిగితే చెప్పొద్దని ఉన్నది, కానీ పెట్టిన ఖర్చు చెప్పొద్దని ఎక్కడ కూడా లేదనేది విస్మరించడం జరిగింది. ఎందుకంటే దాంట్లోనే ఎక్కువ నొక్కేయచ్చు. అది ఆడిట్ లేనటువంటి డబ్బు. ఇవాళ మంత్రి గారి సతీమణి శైలజా రామయ్యర్ ఏ విధంగా ఇక్కడ డబ్బు నొక్కేయాలనే ఆలోచనతో ఉన్నట్టుగా మనకు కనబడ్డది. అంత్య పుష్కరాలలో కూడా ఆది పుష్కరాలలో ఏ ధోరణి అయితే అవలంబించిండ్రో అంత్య పుష్కరాలలో కూడా అదే ధోరణి అవలంబించిండ్రు. ఇవాళ మనం ఈ పుష్కరాలను చూస్తే ఎండల తీవ్రత ఉన్నదని ముందే తెలుసు. ఇది అధిక మాసం. ఈ అధిక మాసంలో ఎక్కువగా అంటే స్నానాలు ఆచరించరు. ఇది గొప్పగా హిందువులు ఈ మాసంలో పూజలు పునస్కారాలు చేయరని ఎమ్మెల్యే గారికి తెలుసు, వారి సతీమణికి తెలుసు. అయినను దాదాపు 30 కోట్ల రూపాయలను ఇక్కడ వెచ్చించి పూర్తిగా నేను అనుకుంటా ఈ 30 కోట్లు మింగేసినట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ టెంట్లు, ఈ షామియానాలు ఎండోమెంట్ నుంచే పెడతారు, దానికి కూడా మళ్ళీ ఆడిట్ ఉండదు. అది అడిగితే కూడా చెప్పరు వాళ్ళు. ఈ 30 కోట్లు మింగేసినట్టుగా నేను భావిస్తున్నా. ఎందుకంటే వాళ్ళకే తెలుసు ఈ రష్ ఎక్కువ రారు, ఎండలున్నాయి. ఇది అధిక మాసం, 3 సంవత్సరాల అధిక మాసమే కదా.